ప్రతి మనిషి పుట్టుక చావు తప్పించుకోలేడు. మధ్యలో ఉన్న ప్రయాణాన్ని కూడా మార్చలేడు, తప్పించుకోలేడు. కానీ జీవితాన్ని అర్థం చేసుకోగలిగితే మార్గాన్ని మార్చుకోవచ్చు. సో నేనేం చెప్తున్నా అంటే, శ్మశానంలో ఉన్న ప్రతి సమాధికి ఒక కథ ఉంది, ఒక చరిత్ర ఉంది, ఒక బాధ ఉంది, సంతోషం ఉంది, చెప్పుకోలేని విషయాలు ఎన్నో ఉన్నాయి. సో నేనేమంటున్నా అంటే, మనిషి ఆ శ్మశానంలోకి వెళ్ళక ముందే జీవితాన్ని అర్థం చేసుకోవాలి, జీవితాన్ని ఆస్వాదించాలి, జీవితాన్ని సత్యంగా భావించి చూడాలి. ఎందుకంటున్నా అంటే, ఈ ప్రపంచం చివరి ప్రయాణం, మధ్యలోనే జీవితం అనేది ఒకటి ఉంది. ఆ జీవితాన్ని జీవించే వాళ్ళు చాలా చాలా తక్కువ మంది ఉన్నారు. మనకి ఇక్కడ కనిపిస్తున్నారు గొప్పగా బతుకుతున్న ఎంతోమంది, కానీ ఆ గొప్పలో సత్యంగా బతికే వాళ్ళు చాలా తక్కువ మంది. సో నేనేమంటున్నా అంటే, ఫైనల్గా ఎప్పుడు ఏది జరుగుతుందో, ఎప్పుడు ఏది మారుతుందో, ఎప్పుడు ఏ స్థితి ఎలా మొదలవుతుందో పూర్తవుతుందో ఎవరికి తెలియని విచిత్రమైన ప్రయాణంలో మనం ప్రయాణిస్తున్నాం. కాబట్టి ఎవరిని మోసం చేయకుండా, ఎవరి గురించి తప్పుగా మాట్లాడకుండా, ఎవరి గురించి మనసులో ఏదో పెట్టుకొని ప్రవర్తించకుండా జీవితాన్ని జీవితంగా జీవించు. ఇక్కడ సత్యం ఏంటంటే, చాలామంది జీవితంలో సత్యంగా బతికే వాళ్ళకి ఏముండదు, సప్పగా ఉంటుంది జీవితం. ఎందుకంటే వాళ్ళకి టేస్ట్ మీద కోరిక ఉండదు, ఏదో విషయాల గురించి మాట్లాడాలి అని పదే పదే ఉత్సాహం ఉండదు. ఏది ఉందో అది తినాలి, ఏది ఉందో అది అనుభవించాలి, ఏది ఉందో అది చూడాలి అనే సత్యంగా బతికే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. మనం చూస్తున్న సమాజంలో మనం చూస్తే చాలామందికి ఏదో ఒక టాపిక్ కావాలి, దాని గురించి మాట్లాడుకోవడానికి కాస్త సమయం కావాలి, నోటికి రుచి కావాలి, మనుషులకి ఏదో చూపించాలనే కోరిక కావాలి. ఈ ప్రతి ప్రయాణంలో ఎలా ప్రయాణిస్తున్నామనే విషయాన్ని తెలుసుకోలేని ప్రయాణికులు చాలామంది ఉన్నారు. సో దాని గురించే నేను అంటున్నా, పోతే రాదు అని మనకు తెలుసు. అది సమయమైనా కావచ్చు, విలువైన కావచ్చు, ఆ నోటి నుంచి వచ్చే మాట అయినా కావచ్చు, మనం తీసుకునే నిర్ణయాలైనా కావచ్చు. ఇది అందరికీ తెలిసిన విద్యనే. ఎవరికి స్పెషల్ క్లాస్ కూర్చోబెట్టి మాట్లాడి అవసరమే లేదు. కానీ మనకి తెలిసిన విషయాన్ని మనం ఆచరిస్తున్నామా లేదా అనేది చాలా ముఖ్యం. ఇక్కడ ఇంట్లో కూరగాయలు ఉన్నాయి, ఆ కూరగాయలను వంట చేసుకొని మనం తింటున్నామా లేదా? ఉంది, ఏదో ఉంది, కానీ అది వాడకుంటేనే సమస్యగా మారుతుంది. కాబట్టి నేను అనేది అదే, శ్మశానంలో వెళ్ళక ముందే జీవితాన్ని చూడు, అనవసరంగా వృధా చేసుకోకు. ఇక్కడ ఎవరి కోసమో ఎవరి వల్లనో నీ జీవితం ఆగదని తెలుసుకో. చాలామంది డిప్రెషన్ అయిపోతారు, డిసప్పాయింట్ అయిపోతారు, భారంగా ఫీల్ అవుతారు, భరించలేని జీవితాన్ని జీవిస్తున్నాం అనుకుంటారు. కాకపోతే తెలుసుకోలేని మూర్ఖులు ఎట్లాంటి వాళ్ళంటే, మనిషి పుట్టుక అనేది చాలా విలువైనది, దాన్ని ఎంతమంది ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు మనం రోడ్డు మీద తాగి పడిపోయిన ఒక మనిషి కూడా గొప్పవాడయ్యుంటేనే మనిషి పుట్టుక పుడతాడని మనం తెలుసుకోవాలి.
ఈ ప్రపంచంలో బిచ్చగాళ్ళు కూడా గొప్పోళ్ళే. ఎందుకంటే మనిషి పుట్టుక అనేది అంత విలువైంది. కానీ ఆ మనిషి యొక్క పుట్టుక విలువని సరిగ్గా ఉపయోగించుకోలేని దీన స్థితిలో బతుకుతున్న మనుషులను చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటున్నా అంటే వాళ్ళకి తెలియక, బతకడం అర్థం కాక, బతకడం యొక్క విలువ తెలుసుకోలేక, అన్నీ తెలుసు అనుకున్న మనిషి అపార్థం చేసుకుంటుంటాడు. అన్నీ తెలుసుకున్న మనిషి అవసరం లేని విషయాల గురించి తెలుసుకుంటాడు. అన్నీ తెలిసిన మనిషి మోసం చేస్తుంటాడు. అన్నీ తెలిసిన మనిషి మనసులో ఒకటి పెట్టుకుంటాడు, బయటకు ఒకటి నటిస్తూ ఉంటాడు. అన్నీ తెలిసిన మనిషే ఇక్కడ ప్రమాదకరంగా మారుతున్నాడు. సో అన్నీ తెలిసి ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అంటే, అన్నీ తెలిసిన వాడు తమ జీవితంలో అప్లై చేయట్లేడు. తెలవడం గొప్ప కాదు, తెలిసింది ఆచరించడం గొప్ప. తెలియడం గొప్ప కాదు, తెలిసినట్టు నీ జీవితంలో కొంతైనా ఉపయోగిస్తున్నావా లేదా అనేది ముఖ్యం. కాబట్టి నేను అనేది అదే, విలువైన జీవితం గొప్పగా బతకాలి అనుకోకపోయినా ధర్మంగా బతుకు. అంతా నాకే కావాలి అనే ఆశ పక్కన పెట్టి వచ్చిన దాంతో తృప్తిపడు. ప్రయత్నం చేయడం తప్పు కాదు, ప్రయత్నించడం గొప్పదే. కానీ ఆ ప్రయత్నంలో ఎదుటి వాళ్ళని తొక్కేయడమో, ఎదుటి వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడమో, ఎదుటి వాళ్ళ గురించి చూసే కోణంలో నీ ప్రయత్నము ఎప్పటికీ ఉపయోగపడదని తెలుసుకో. నిస్వార్థమైన ప్రయత్నం ధర్మం వైపు తీసుకెళ్తారు భగవంతుడు. నీ జీవితాన్ని సంతోషంగా మరియు ఆనందంగా జీవించాలంటే నీ కోణంలోనే చూడు జీవితాన్ని. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ నీ మైండ్ కంటియకు, నీ మైండ్ వేరేలా కంటియకు. ఎందుకంటే నువ్వు చూసే కోణం అందరు చూడరు, అందరు చూసే కోణం నువ్వు చూడవు. ప్రతి ఒక్క మనిషికి ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది, ఆచరణ విధానం, ఆలోచన విధానం అన్నీ వేరువేరుగా ఉంటాయి. అందరూ ఒకేలాగా ఉంటే ఎప్పుడో స్థితి, పరిస్థితి, అన్ని విషయాలు మారాయి. సో ఇక్కడ ఎందుకు ఇలా ఉంటారంటే, ఎందుకు ఇలా వేరు ఆలోచన స్థితి కలిగిన మనుషులు ఎందుకు ఉంటారంటే, మనం చేసే కర్మలు కావచ్చు, మనం తీసుకునే నిర్ణయాలు కావచ్చు, దాన్ని బట్టి మన స్థితి పరిస్థితి మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఒక పని చేసినప్పుడు ఒక అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఇంకో అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇద్దరి నిర్ణయాల ప్రకారమే వాళ్ళ యొక్క నెక్స్ట్ మూమెంట్ ఉంటుంది. ఆ నెక్స్ట్ మూమెంట్ దాన్ని బట్టి ఇంకో మూమెంట్. సో ఇలా ఆలోచించు, ఏదైనా నీ చేతుల్లోనే ఉంది. మార్చుకోగలుగుతావా, మార్చుకోలేవా? సో కాబట్టి నేను అదే అంటున్నా. దీని గురించి ఎంతోమంది ఆస్తుల కోసమో, అంతస్తుల కోసమో, ఆ పేరు కోసమో, ప్రఖ్యాతల కోసమో, పరువు కోసమో, ఇంకా దేనికోసమో విలువైన జీవితాన్ని ఎంత వృధా చేసుకుంటున్నాడంటే మనిషి తెలుస్తలేదు. సమయం జీవితంలో ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ కావచ్చు చాలా ముఖ్యం. అది అనవసరంగా వృధా చేసుకోకండి. విలువైన జీవితాన్ని జీవించడానికి మాత్రమే ఉపయోగించుకోండి. మనిషి జీవితం జీవించడానికి అని తెలుసుకోండి. జీవించడం కొరకే మనం వచ్చినామని తెలుసుకోండి. ఆ జీవించడం ఎలా అనేదే ప్రయాణం చేస్తేనే అర్థం కాదు. ప్రయాణిస్తే తప్ప అర్థం చేసుకోలేం. అన్వేషిస్తేనే మన మనసుకి ఆ మార్గం దొరుకుతుంది. సో కాబట్టి నేనేమంటున్నా అంటే ఫైనల్గా, సమాధి అంటే శ్మశానంలో ఉన్న ప్రతి సమాధికి ఒక కథ ఉంటుంది. ఆ యొక్క కథకి చరిత్ర ఎంతో ఉంటుంది. కాబట్టి నువ్వు అనే వాడివి శ్మశానానికి వెళ్ళక ముందే ఇక్కడే నువ్వేంటో చూపించు, నువ్వేంటో జీవించు, నీ ప్రయాణం ఏంటో తెలుసుకో, నీ జీవితాన్ని సంతోషంగా మరియు ఆనందంగా అద్భుతమైన విశ్వాన్ని, ప్రకృతిని చూస్తూ నీకు కావాల్సింది ఏంటో తెలుసుకో. నీకు కావాల్సిన దానికోసం కష్టపడి జీవించు, ధర్మం వైపు జీవించు, ప్రశాంతంగా జీవించు.
మనసులో ఏదో పెట్టుకొని నీ జీవితాన్ని కొనసాగించకు. ఇక్కడ ఏది పెట్టుకున్నా అది నీకే సమస్య అని తెలుసుకో. ఇక్కడ ఏది బరువు పెట్టినా ఎదుటి వాళ్ళకి బరువు కాదు, నీకే అని నువ్వు తెలుసుకో. ఈ సత్యాన్ని తెలుసుకొని జీవితం యొక్క మార్గాన్ని, జీవితం యొక్క రుచిని, జీవితం యొక్క విలువని తెలుసుకొని బతుకు. తెలుసుకున్న తర్వాత ఆస్వాదించి బతుకు. ఆటోమేటిక్గా నీలో ఒక యోగి, ఒక ఋషి, ఒక ముని, ఇంకా వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంతా మనలోనే ఉంది. కానీ మనం అది ఆ కోణం నుంచి చూడకపోవడం వల్ల మనిషిలాగా బతుకుతున్నాం, మనిషి బుద్ధితో బతుకుతున్నాం. మనలోనే మనం వెతికితే మనం కూడా మనిషి దాటుకొని ఇంకో స్థితికి వెళ్ళిపోతామని తెలుసుకో. ఈ సత్యాన్ని తెలుసుకో. ఈ సత్యాన్ని ఆచరించడానికి ప్రయత్నించుకో. నీలో నువ్వు మాట్లాడుకో, నీతో నువ్వు గడుపు, నీ గురించి నువ్వు రిపేర్ చేసుకో నీలో నువ్వు. అప్పుడు నీకు అర్థమవుతుంది నేనేం చెప్పాలని ప్రయత్నిస్తున్నా, నేను నా జీవితంలో ఏది అప్లై చేసుకొని ఇలా మాట్లాడుతున్నా అనే విషయాలు కొంచెమైనా ఎక్కడో కొందరికైనా ఉపయోగపడితే చాలు. మనం చెప్పే మాటలు, మనం ఆచరించే విధానం నేను అప్లై చేసుకుంటూ మాట్లాడుతున్నా. సో నీ జీవితంలో కూడా ఒక్కసారి తెలుసుకో, ఆచరించుకో, నీది నువ్వు సెల్ఫ్ రిపేర్ చేసుకో. నీకు అర్థమవుతుంది వాట్ ఈజ్ వాట్ అనేది.